అలాగే ఇంత సంపద వచ్చిన తర్వాత ఎందులో ఇన్వెస్ట్ చేద్దాం, ఎక్కడెక్కడ ఎలా పెట్టుకుందాం డిస్కషన్సే, ఇంకా భగవంతుడు ఏం పట్టదు. ఆ స్థితిలోకి వెళ్ళొచ్చు. కానీ భగవానుడు కృప ఉంది కారణంగా కుచేరుడు తర్వాత జీవితం ఎలా గడిపాడు ఇది తెలియాలండి. దరిద్రంతో భక్తులు అయ్యారంటే ఒక విషయం, ఇంత సంపద కలిగి ఎలా ఉన్నాడనేది తర్వాత తెలియాలి. అప్పుడు తస్యైవ మే సౌహృద సఖ్య మైత్రీ దాస్యం పునర్జన్మ నిజన్మని స్యాత్ మహానుభావేన గుణాలయేన విషజ్జతస్తత్పురుష ప్రసంగ. ఆయన కృష్ణు గురించి అనుకుంటున్నాడు ఏంటంటే, ఆయన గుణాలయుడు, అంటే సర్వసద్గుణములకు నిధి వంటివాడు. ఆయనతో స్నేహం అనేది నాకు గొప్ప భాగ్యం. ఆయన నాకు హితకారి అయ్యాడు. నేను ముక్తి పెద్ద మాట్లాడు కానీ మరో జన్మొచ్చినా ఆయనే నాకు స్నేహితుడుగా ఉండుగాక అని భావన చేస్తూ ఇత్థం వ్యవసితో బుద్ధ్యా. ఇక్కడ మళ్ళీ ఈ శ్లోకములు చాలా ముఖ్యం. ఇత్థం వ్యవసితో బుద్ధ్యా భక్త్యా అతీవ జనార్దనే విషయాన్ జాయయా త్యక్షన్ బుభుజే నాతిలంపట. ఈ శ్లోకం అత్యంత ముఖ్యమైనది. ఏ విధంగా సంపదలున్న గృహస్థు ఎలా ఉంటాడు చూడండి. సంపద లభించిన భోగదృష్టి లేకుండా ధర్మదృష్టి మాత్రమే పెట్టుకుని ధర్మం తతసుఖం, ధనముతో ధర్మాచరణ చేస్తూ ధర్మమును అతిక్రమించని భోగం అనుభవించడం ఏదైతుందో అది గృహస్థుకు దోషం కాదు. కానీ భోగ లంపటం లేనివాడు ధనంతో ధర్మం ఆచరిస్తాడు అంతే. ఇక్కడ అదే ఆయన చేసిన పని. అందుకే ఈ స్థితిలో వ్యవసితో బుద్ధ్యా అనే మాటకు మనం ఇప్పటికి ఎన్నో మార్లు అర్థం చెప్పుకున్నాం. నిశ్చయాత్మకమైన బుద్ధి కలవాడై, నిశ్చయాత్మకం అంటే బ్రహ్మము నుంచి చెక్కు చెదరని బుద్ధి కలవాడై, అతీవ భక్త భగవాన్యందు గొప్ప భక్తుడు, మిక్కిలి భక్తుడు. మిక్కిలి భక్తుడు అంటే జ్ఞాని. తేషాం జ్ఞాని నిత్యయుక్తాహం సచ మమ ప్రియ అన్నాడు కదా. భక్తుల్లో గొప్ప భక్తుడు అంటే జ్ఞానభక్తుడు. అందుకే భక్తోతీవ జనార్దన అని వెంటనే మనం భగవంతుడికి ఇదివరకంటి కంటే ఎక్కువ భక్తి పెరిగింది, డబ్బిచ్చాడు కనుక అని అర్థం చెప్పకూడదు. అతీవ భక్త అన్నప్పుడు గొప్ప భక్తుడు అంటే జ్ఞానభక్తుడు గనక. విషయాన్ జాయయా త్యక్షన్, తన భార్యతో సహా విషయములను త్యజించి అన్నాడు. అంటే భార్యను త్యజించాను కదా, భార్యతో సహా అంటే ఆవిడ కూడా ఆ విధంగా ఉందని అర్థం చెప్పుకోవచ్చు. లేదా భార్య యందు కూడా లంపటము లేకుండా ఉంటూ అని అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. విషయాన్ జాయయా త్యక్షన్ బుభుజే నా అతిలంపట. గృహస్థ ధర్మానికి ఎంతవరకు విషయ స్వీకరణ అవసరమో అంతవరకే తీసుకుంటున్నాడు, కానీ అతిలంపటుడు కాకుండా ఉంటూ ఈ 4 లక్షణాలతో ఆ మహానుభావుడు